రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కును అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అల్లూరి పార్కులో 20 లక్షలతో ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో ఉన్న అల్లూరి నందనవనాన్ని ఆయన సందర్శించారు. అల్లూరి పార్కులో చేపట్టే అభివృద్ధి పనులను పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలియ తిరిగి చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరి పార్క్ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారని అన్నారు. అలాగే తన స్నేహితులు 10 మంది పార్లమెంట్ సభ్యులను సంప్రదించడంతో ఇప్పటికే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లూరు రాజ్యసభ సభ్యులు మస్తాన్ వలీ చెరో 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారన్నారు. మిగిలిన 8 మంది ఎంపీల ద్వారా వచ్చే నిధులతో అల్లూరి పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా అల్లూరి పార్క్లో సోలార్ సిస్టంతో విద్యుత్ అలంకరణ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజన సదుపాయం కొరకు డైనింగ్ హాల్ చేపట్టనున్నట్లు తెలిపారు. పార్క్ను దశల వారీగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్, మాజీ ఎంపీపీ అడిగర్ల అప్పలనాయుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర, నాయి బ్రాహ్మణ రాష్ట్ర డైరెక్టర్ పుల్లేటికుర్తి రమేష్, చోద్యం సర్పంచ్ ఆదపురెడ్డి గోపాలకృష్ణ, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ, కృష్ణదేవపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు, పర్యాటక శాఖ ఈఈ కె విజయభాస్కర్ రెడ్డి, డిఈ సత్యనారాయణ, ఏఈ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు. కలిశెట్టి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు 10 లక్షల రూపాయలకి వారు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు, లెటర్ పెట్టారు. ఆల్రెడీ వచ్చేసింది అది. తర్వాత పేదా మస్తానరావు గారని అతను నెల్లూరు జిల్లా, అతను రాజ్యసభ మెంబరు, నాకు మొదటి నుంచి బాగా స్నేహితుడు. అతను కూడా లెటర్ రాస్తే అతను 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. మిగతా ఎనమండి దగ్గర నాకు ఇట్టారు, ఎప్పుడే రాలేదు, అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ఈ లోపుని అందాక 20 లక్షల మంది జరుగుతుంది కాబట్టి 20 లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేయమని చెప్పి మన అవగాహన తీసుకురావడం జరిగింది. అంచెలంచెలుగా మిగతా ఎనమండి ఇస్తే 10 మంది, ఇద్దరితో 10 మంది అవుతారు. 10 1 కోటి రూపాయలు అవుతుంది. కోటి రూపాయలతో ఇచ్చి మనం అనుకున్నవి కూడా అయిపోతాయి. కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని దీంతో కార్యక్రమం తీసుకోవడం. మన ప్రాంతం తరఫున, నా తరఫున, మీ అందరి తరఫున, ప్రజలందరి తరఫున, అల్లూరి సీతారామరాజు అభిమానుల తరఫున కలిశెట్టి అప్పలనాయుడు గారు విజయనగరం ఎంపీ గారికి, పేదో మస్తానరావు గారు నెల్లూరు రాజ్యసభ మెంబర్ గారికి మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా 8 ఎంపీలు కూడా త్వరలోనే వారికి ఆర్థిక సహాయం చేయమని చెప్పి వారిని కూడా మీ ద్వారా పెట్టారు. కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎక్కడ లైట్ వేయాలా, ఎక్కడ మెట్లు ఉండాలా, ఎక్కడ స్పాట్ లైట్లు ఉండాలా అన్న ఐడియాలు బాగుంటుంది. అంటే వాళ్ళు కూడా ఇక్కడ రమ్మంటే వచ్చారు. ఆధార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ, అంటే ఎన్ని బల్బులు వేస్తాం కాబట్టి హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మరి కరెంట్ బిల్ కట్టాలంటే మరి ప్రతి నెల ఎవరెత్తారో అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెడేస్తే ఇంకా కరెంట్ బిల్ కూడా రాకుండా సోలార్ తోటి లైట్ వెళ్ళి పరిశ్రమను తీసుకెళ్ళి సోలార్ కూడా పెట్టాలని డిసైడ్ చేసాం. సోలార్ అతను కూడా వచ్చారు, చూసి పెట్టడానికి. 2 ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒకసారి చూసి చేస్తే రేపు 2-3 రోజుల్లో డిజైన్ చేస్తారు. డిజైన్ ప్రకారంగా ఒక్కొక్క కార్యక్రమం చేయాలన్నది నా అభిమతం. రెండోది ఎప్పుడు చెప్పాను, స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి. అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లూరి సీతారామరాజు ఆదివారం పూట, సెలవుల పూట వచ్చి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు అంటే చెప్పడానికి బాగుంటుంది. కాబట్టి ఆ పిల్లలకి కూడా సదుపాయం, వాళ్ళు వస్తే భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాలు, టాయిలెట్స్ ఎన్నో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే
ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్